హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉలోచ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎట్లా చేసుకోవాలో ఏందో చూద్దాం. దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నా. బిర్యానీకి సరిపడా సైజు పీసులు కొట్టించుకొచ్చిన. దీన్ని నేను ఉప్పేసి ఒక 2-3 సార్లు మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. దీన్ని ఒక 3 ప్రాసెస్లలో మనము కలుపుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా చూద్దాం. అసలు మనకు రెస్టారెంట్ స్టైల్ దేని వల్ల వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో దొడ్డుప్పు వేస్తున్నా. ఇక్కడ దొడ్డుప్పు అనేది నా టేస్ట్ తగ్గట్టు నేను 1 స్పూన్ వేసుకున్నా. టేబుల్ స్పూన్. 2 టీ స్పూన్ల ఎర్రకారం, ఒక 2 టీ స్పూన్ల పచ్చికారం, కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. మీ చిన్న సైజు నిమ్మకాయ ఒకటి, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నింటినీ మంచిగా మసాజ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేదాకా. ఈ కారము, ఉప్పు, పసుపు ఇవన్నిటి దీనికి పట్టేటట్టు మంచిగా రుద్దుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం పచ్చికారం వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీనిలో కాశ్మీరీ చిల్లీ కారం అని వేస్తారు. అది కొంచెం రెడ్గా ఉంటుంది. దానివల్ల చికెన్ మంచి కలర్ వస్తుంది. ఇదేంటంటే మనం ఇంట్లో ఉన్న కారం వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది. మీరు కావాలంటే ఆ కారం కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా కలిపి ఒక 1/2 అవర్ దాకా పక్కకు పెట్టుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ని కూడా డామినేట్ చేస్తుంది. అందుకోసమని పసుపు కొంచెం లైట్గా వేసుకోవాలి అంతే. ఇది ఇప్పుడు కలిపి పక్కకు పెట్టుకుందాము ఒక 1/2 అవర్ దాకా. దీంట్లో మనం పెరుగు అవన్నీ మళ్ళీ తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది. మసాలాలు ఒకసారి, పెరుగు లాస్ట్లో కలుపుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇది ఒక అర్ధగంట దాకా పక్కకు పెట్టుకుందాం. మనకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కావాలంటే ఇది ఇట్లా ఒక 3 స్టేజ్లలో కలిపి పెట్టుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకోసమని ఇది ఇట్లా కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. నాకు ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకుంటే కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కూడా మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మంచిగా నీట్గా కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 3 గ్లాసుల రైస్ వీటిని ఒక 2-3 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. ఈ లోపు మన చికెన్ కూడా నానుతుంది. 1/2 అవర్ మనం నానబెట్టుకున్న ఈ చికెన్లో మళ్ళీ ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇగో మనం బిర్యానీ మసాలా ఇంట్లోనే పట్టుకున్నాం కదా, ఇది 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇది వేయడం వల్ల ఏంటంటే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అట్లనే ఇవన్నీ డ్రైగానే వేసుకుంటున్నా. అంటే ఒక 2 ఆకు, ఒక 2 ఇంచుల చెక్క, 1 పువ్వు, ఒక 3 ఇలాచి, ఒక 7-8 లవంగా, ఒక 10 వరకు మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా. ఇవన్నీ మనం వేసుకొని మళ్ళీ వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక 15-20 నిమిషాలు మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే ఇదంతా ముక్కకు మంచిగా పడుతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఇట్లా ముక్కకు మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకుంటా మసాజ్ చేసుకుంటా కలపాలి. మనకి ముక్కకు మసాలా ఇది ఎంత బాగా పడుతుందో మనకి చికెన్ బిర్యానీ అనేది అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం బిర్యానీ మసాలా ఇంట్లోనే ఈజీగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 15-20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ ఉంటే ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే బయట పెట్టుకునే వాళ్ళైతే ఒక అర్ధగంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. మనకు పక్కా రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. దాని లెక్కనే కష్టానికి తగ్గట్టు ఫలితం అంటారు కదా, అట్లనే కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీన్ని ఒక అర్ధగంట సేపు మళ్ళీ పక్కకు పెట్టుకుందాం. ఒక 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాక దీంట్లో ఒక 100 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం కొద్దిగా రైస్ పైన వేసుకోవడానికి ఉంచి మిగతా అన్ని దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా దీంట్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేయడం వల్ల ఏంటంటే ముక్కకు మసాలా మంచిగా పడుతుంది. దీంట్లో మనం పెరుగు కానీ ధనియా పొడి కానీ ఎప్పుడు ముందేసి కలిపెట్టుకోవద్దు. ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. మనకు హడావిడిలో ఉన్నప్పుడు
వేసి గబగబా వేసి కలిపి పెట్టేసుకుంటాం. కానీ కొంచెం మనం టైం తీసుకొని మనకు పక్కా రెస్టారెంట్ స్టైల్ కావాలంటే కొంచెం టైం తీసుకొని దీనికోసం ఒక టైం కేటాయించి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, దీన్ని ఒక 5 నిమిషాల దాకా పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకొని దీంట్లో పెరిగేసుకొని కలుపుకుందాం. ఇలా కష్టపడుతూ చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు, రెస్టారెంట్ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే. దీన్ని ఒక 5 నిమిషాల దాకా పక్కకు పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఒక 200 గ్రామ్స్ వరకు పెరిగేసుకుంటున్నా. అట్లనే దీంట్లో మనము రైస్ కోసం కాగబెట్టుకునే వేడి నీళ్ళు వేసుకోవాలి ఒక 100 ml వరకు. ఇగో నేను ఇక్కడ మరుగుతున్న నీళ్ళు తీసుకొచ్చిన, ఇవి రైస్ కోసం పెట్టుకున్నాయి. ఈ మరుగుతున్న నీళ్లను ఈ చికెన్ లో వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు చికెన్ ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. దీంట్లో ఒక గ్లాసు ఒక 100 ml వరకు వాటర్ వేసి దీన్ని అంతా బాగా కలుపుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ని ఉడకబెట్టట్లేదు కాబట్టి ఈ రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉడికేటప్పుడు కింద మాడిపోకుండా ఉంటుంది బిర్యానీ చేసేటప్పుడు. ఇలా దీన్ని అంతా ఇట్లా కలిపి పెట్టుకొని మనం ఇప్పుడు రైస్ ఎట్లా ఉడికించుకోవాలో చూద్దాం. మనం ఇట్లా రైస్ని ఉడికించుకోవడానికి ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో డైరెక్ట్ వేసేయకుండా నీళ్లు బాగా మరిగేదాకా వేడి పెట్టుకోవాలి. మరుగుతున్నప్పుడు మాత్రమే మసాలాలు అన్నీ వేసుకోవాలి. అప్పుడే ఆ రైస్కు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళలో 2 మొగ్గలు, ఒక పువ్వు జాపత్రి, ఒక అనాస పువ్వు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచుల చెక్క, ఒక 5 లవంగ మొగ్గలు, ఒక 5-6 మిరియాలు, కొద్దిగా సాజీరా, ఒక సగం చెంచా అంత పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత దొడ్డుప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక నిమ్మకాయ, ఒక టీ స్పూన్ అంత ఆయిల్ మనం వంట చేసుకునే నూనె. ఇవన్నీ వేసి ఈ నీళ్ళను మనం బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మరిగించుకోవాలి. అప్పుడే ఈ మసాలాకు ఉండే ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళలో పడతాయి అన్నమాట, నీళ్ళకి బాగా ఇంకుతాయి. ఇట్లా ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా అవన్నీ వాటర్లో ఉడికిన తర్వాత వాటన్నిటిని ఒక జాలి సహాయంతో తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వాటర్లో ఉడకడం వల్ల ఏంటంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్కి ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లో ఉండిపోతుంది. ఇట్లా ఓ జాలి సహాయంతో తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది కదా, ఇట్లా తీసేసుకోవాలన్నమాట. మనకు దీంట్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లోకి ఇంకిపోతుంది ఇవి ఇట్లా వాటర్ని మరిగించుకోవడం వల్ల. దీన్ని అంతటినీ ఇట్లా మంచిగా తీసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక 70% వచ్చేదాకా ఉడికించుకుందాం. ఈ రైస్ అనేది మనం ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే విరిగిపోతుంది, బాగా నానింది కదా విరిగిపోతుంది. ఇవే కాదండి, ఇలాంటి మరెన్నో సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి ఆల్ అని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాగే మీరందరూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ 70% ఉడికిన రైస్ని మనం స్టెయినర్ సహాయంతో చికెన్ పైన వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ కలిపి పెట్టుకున్న చికెన్లో మనం ఈ రైస్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, లైట్గా పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నా. మనం ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక లేయర్ మిగతా రైస్ అంతా వేసేసుకుంటున్నా. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసిన తర్వాత కొంచెం అంత నెయ్యి వేస్తున్న పైనుంచి. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేను పైన వేసింది పసుపు అండి, ఫుడ్ కలర్ కాదు. కొంచెం కలర్ గార్నిషింగ్ కోసము సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు, పసుపు అయినా వేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టిన తర్వాత ఒక 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ని. పైనుంచి బరువు, ఎందుకంటే దీని ఆవిరి అనేది బయటకు పోకుండా ఉండడానికి పైనుంచి బరువు పెట్టినాం. తర్వాత ఒక 8 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ. మనం పెట్టి ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో చూద్దాం. చూస్తారు కదా,
వాసన కూడా మంచి గుమ్ము గుమాయిస్తుంది. అయితే ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకుందాం. ఇది ఏంటంటే ఇట్లనే అయిన వెంటనే వేడివేడిగా తినేద్దండి. కనీసం ఒక 15 నుంచి ఒక 20-25 నిమిషాల వరకు అట్లనే పెట్టి తర్వాత తినాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది దానికి అంతటికి పట్టుకుంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక 15-20 నిమిషాల తర్వాత దీన్ని మనం తీసి సర్వ్ చేసుకుందాం. మనకు ఎంతో గుమ్మగుమ్మలాడే ఎలాంటి ఆకులు అలాంటివి లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మొత్తానికి. సింపుల్గా చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మాత్రం ఉంటుంది. మనం కొంచెం కష్టపడితేనే కదా ఇష్టంగా తినగలం. అలాంటిదే ఈ చికెన్ బిర్యానీ. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకొని తినండి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక